ఆగస్టు నెల మళ్లీ వచ్చేస్తుంది. 2025లో ఎలాంటి ఉపద్రవం ఎదురు కాకున్నా 2026లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయం వెంటాడుతోంది. అందుకే ఆపరేషన్ బుడమేరు వేగవంతమైంది. శాశ్వతంగా వరదను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలయ్యాయి. విజయవాడ నగరానికి వరద ముప్పును శాశ్వతంగా తప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరుకు శ్రీకారం చుట్టింది. దాని కింద శరవేగంగా ఆధునీకరణ, పునరుద్ధరణ పనులు చేపడుతోంది. 2024 నాటి వరదల నుండి పాఠాలు నేర్చుకొని వందల కోట్ల బడ్జెట్ తో శాశ్వత రక్షణ చర్యలు సాగుతున్నాయి. గత వరదల్లో శాంతినగర్, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో బుడమేరు కరకట్టకు 3 ప్రధాన గండ్లు పడి విజయవాడ నగరం మునిగిపోయింది. ఈ బలహీనమైన ముంపు ప్రాంతాలను రక్షించడానికి ప్రభుత్వం సుమారు 365 మీటర్ల పొడవైన భారీ సిమెంట్ కాంక్రీట్ రక్షణ గోడ నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ గోడను భూమి లోపలి నుండి గట్టుపైకి భారీ ఎత్తుతో నిర్మించి వరద నీరు నగరంలోకి రాకుండా పటిష్టమైన అడ్డుకట్ట వేశారు. ఇదే బుడమేరు కట్టలో 2024లో వర్షాకాలం వచ్చిన వానలకి ఈ బుడమేరు కట్ట మొత్తం తెగిపోయి విజయవాడ ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ చెందింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నిమ్మల రామానాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి ఆజ్ఞల మేరకు ఇక్కడే ఉండి ఎమర్జెన్సీ కట్ట కట్టించి ఆ రోజు నివారణ చర్య తీసుకున్నాం. దానికి శాశ్వత నివారణ కార్యక్రమం కింద 29 కోట్లు సుమారు ఇక్కడ ఈ కార్యక్రమంతో పెట్టి ఇలా ట్రైన్ కడుతున్నారు. బాగా శరవేగంగా జరుగుతున్నాయి. రేపు వానాకాలం ఎంత పెద్ద వానలు వచ్చినా కూడా, ఏ వరదలు వచ్చినా కూడా తట్టుకునే విధంగా భారీ ప్రణాళికతో చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏది చేసినా శాశ్వతంగా ఉండేటట్టు బాధ్యతగా వ్యవహరిస్తుంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వరదలు వచ్చి దాదాపు మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం కానీ, ఇటువైపు పశ్చిమ నియోజకవర్గం కానివ్వండి, అట్లాగే సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ముంపుకు గురయ్యి చాలామంది చనిపోవడం, చాలామంది ఇబ్బందులు గురవటం, వాళ్ళ ఇళ్ళు సైతం మునిగిపోవడం, ఇవన్నిటువంటి ఇబ్బందులకి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు, అట్లాగే నిమ్మల రామానాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు తీసుకున్నటువంటి చర్య ఏదైతే ఉందో రిటర్నింగ్ వాల్ కట్టాలని చెప్పి చర్య తీసుకున్నారు. ఆ రిటర్నింగ్ వాల్ వేగవంతంగా చేయాలి. ఎందుకంటే మళ్ళీ వరదలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, వర్షాలు పడే సమయం కాబట్టి వెంటనే ఈ రిటర్నింగ్ వాల్ అనేది చేసి ప్రజలకి ప్రాణ నష్టం, ఎటువంటి నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తక్షణమే ఈ రిటర్నింగ్ వాల్ అనేది వేగవంతంగా పనిచేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బుడమేరుకు గత సామర్థ్యం చాలా తక్కువగా ఉండటంతో డైవర్షన్ ఛానల్ విస్తరించడంలో భాగంగా అదనపు వరదను తట్టుకునేలా ప్రణాళికలు రూపొందించారు. వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద 1,80,00,000 రూపాయలతో గేట్లు అమర్చారు. డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 15,000 క్యూసెక్ల నుంచి 37,500 క్యూసెక్కులకు పెంచే పనులు జరుగుతున్నాయి. దీనికోసం 120 కోట్లతో 8.2 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. విజయవాడ నగరానికి రక్షణగా నిలిచే ఎనికేపాడు అండర్ టన్నెల్ వద్ద అత్యంత కీలకమైన విస్తరణ పనులు చేపట్టారు. ఇక్కడ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 4,000 క్యూసెక్కుల నుండి ఏకంగా 20,000 క్యూసెక్కులకు పెంచుతూ 36 కోట్లతో పనులు వేగంగా సాగుతున్నాయి. దీనివల్ల నగరంలోకి వచ్చే అదనపు వరద నీరు వేగంగా కొల్లేరు సరస్సు వైపు మళ్లేలా పనులు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా పేరుకుపోయిన గుర్రపుడెక్క పూడిక వల్ల బుడమేరు సహజ ప్రవాహం దెబ్బతింది. ఎనికేపాడు నుండి కొల్లేరు సరస్సు వరకు దాదాపు 57 కిలోమీటర్ల మేర భారీ ఎత్తున పూడికతీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొల్లేరు నుండి నీరు సముద్రంలోకి వేగంగా వెళ్లేలా ఉప్పుటేరు ఛానల్ వద్ద 9 కోట్లతో డ్రెడ్జింగ్ పనులు చేస్తున్నారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో దాదాపు 380కి పైగా ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా పనులను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు వేగవంతమయ్యేలా చేస్తున్నారు. రేపు భవిష్యత్తులో అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కి సంబంధించి ఇప్పుడు 17,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్కుల నీరుని కృష్ణా నదికి తీసుకెళ్లొచ్చు. అంచేత ఈ రకంగా
మల్టిపుల్గా అటు బుడమేరుకు సంబంధించిన డైవర్షన్ పనులను చేసుకుంటూ మరొక పక్కన ఓల్డ్ ఛానల్ నుంచి కూడా అటు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి ఈ యొక్క కొల్లేరు వరకు ఈ యొక్క డ్రైన్ 51 కిలోమీటర్ల పనులు చేయడం దగ్గర నుంచి కొల్లేరు నుంచి సీకి పనులు డ్రెడ్జింగ్ చేసి 9 కోట్లతో వాటర్ పోయేటువంటి విధంగా 1 by 1 ఒక్కొక్కటి కూడా ఈ పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ భారీ పునరుద్ధరణ ప్రాజెక్టులు పూర్తి కావడంతో బుడమేరు ఇకపై విజయవాడకు దుఃఖదాయిని కాకుండా ఒక సురక్షితమైన ప్రవాహంగా మారుతుందని ప్రజలు భావిస్తున్నారు. త్వరలోనే పనులు పూర్తి చేయడం ద్వారా బుడమేరుకు పూర్వ వైభవం లభిస్తుందని, తద్వారా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే ప్రాంతంగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో చాలా చిన్న నేరో రూపంలో ఉన్న కాలం ఇప్పుడు చాలా విశాలంగా ఎక్కడికెక్కడ చూసినా కూడా నీరు వేగంగా ప్రవహించే విధంగా వరదలు వచ్చినా తుఫానులు వచ్చినా కూడా ఎక్కడా నీరు నిలిచిపోకుండా మొత్తం నేరుగా కొల్లేరు సరస్సులు చేసే విధంగా చర్యలు చేపట్టారు. ఇక గతంలో ఇబ్రహీంపట్నం గండ్లు నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఈ వరదలు సంభవించాయి. ఈసారి అటువంటి పరిస్థితి కూడా ఎక్కడ తలెత్తకుండా ఎక్కడ నిరంతర పర్యవేక్షణతో గండ్లను కూడా అత్యాధునిక పద్ధతులతో పూర్తిగా పూడ్చివేయడంతో పాటు చంతం చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పుడు దాదాపు బుడమేరు కాలం గతంతో కానీ ఇప్పుడు చాలా కళగా కనిపిస్తూ ఉంది. ఈ త్వరలోనే పూర్తి స్థాయిలో మొత్తం పనులు కూడా పూర్తి చేసి మొత్తం అక్కడ ఎన్టీఆర్ జిల్లా బోర్డర్ దగ్గర నుంచి ఇటు కృష్ణా జిల్లా కొల్లేరు సరస్సు వరకు ఉన్న బుడమేరు నది ఒక ప్రకృతి సహజసిద్ధంగాను అదేవిధంగా పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తారు. దీనికి సంబంధించి త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి ఒక పర్యాటక ప్రదేశంగా ఈ బుడమేరు కాలను కూడా ఆధునీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీడియో నెక్స్ట్ గణేష్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.